వనపర్తి జిల్లా ఏదుల మండలంలో ఇక్కడ గొల్లపల్లి చీర్కపల్లి మీదుగా ఒక రిజర్వాయర్ తీసుకుపోతా ఉన్నారు. మరి మేము బీఆర్ఎస్పీ బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీకి వెళ్ళి నేను ఇక్కడ ఈ ఈ ఈ ధర్నాకు మేము మద్దతు తెలుపుతా ఉన్నాము. ఇవాళ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా మరి ఇవాళ బీసీల పైన, ఎస్సీల పైన, భూముల పైన, మనుషుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మొన్నటికి మొన్న ఇక్కడ ఏదుల రిజర్వాయర్ అనేది కంప్లీట్ చేశారు కానీ దాంట్లో మాత్రం నీళ్లు లేవు. మరి దానికి సంబంధించి 4-5 టీఎంసీల ఇక్కడనే ఏదుల రిజర్వాయర్ మొన్ననే కంప్లీట్ అయింది, దాంట్లోనే నీళ్లు లేవు. కాబట్టి ఈ గొల్లపల్లి చీర్కపల్లి మీదుగా ఈ రిజర్వాయర్ అనేది వెంటనే ఆపాలని ఈ వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేఘారెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా ఊర్లపై మీదుగా ఈ రిజర్వాయర్లు తీసి మేము ఎక్కడ పోవాలి? మరి ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎన్నో రిజర్వాయర్లు పోయి ఊర్లు కొట్టుకపోయి మరి ఊరు ఇడిచి ఎక్కడో వలస వెళ్ళిపోయిన పరిస్థితి మళ్ళీ ఇవాళ నెలకొంది. కాబట్టి ఇవాళ గొల్లపల్లి చీర్కలపల్లి మీదుగా వెంటనే ఈ రిజర్వాయర్ పనులను మీరు ఈ పనులను గాన వెంటనే కలెక్టర్ గారు వెంటనే ఆపాలి. ఇది రైతుల భూములు, మరి ఇక్కడ కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈ రిజర్వాయర్ ఇక్కడ అవసరం లేదు. కాబట్టి ఈ రిజర్వాయర్ను వెంటనే ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి వెంటనే దీన్ని ఆపాలి. ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని ఆపాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందాక ఎన్నో రిజర్వాయర్లు వచ్చి ఏమి మారలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ చీర్కపల్లి ఈ రిజర్వాయర్ను వెంటనే ఆపాలి. ఆపకపోతే రేపు కలెక్టర్ జిల్లా కాడ మేము కలెక్టర్ ఆఫీస్ ముందులో మేము ధర్నా చేస్తాం, కలెక్టర్ను ముట్టడిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడ కూర్చున్న రైతులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్.